ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లను కూల్చే రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పెద్దోళ్ళ కోసం పనిచేసే రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్లను రోడ్డు పాలు చేసే రాజ్యం. తెలంగాణలో ఏ ఊరికివో గిట్లనే అంటారు. చెయ్యి పాటికో దండం, ఈ రేవంత్ సార్కు ఇంకా పెద్ద దండం, మా కళ్ళు మేమే ఒడుచుకున్నాం అనుకుంటా తండ్లాడుతురు. కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాక మునిపే పాలేవో నీళ్ళేవో, మనోడెవలో మందోడెవలో, ముంచెటోడెవలో, మంచితనం ఎవరిదో ఇప్పుడు జనాలకు పురాగా అర్థమైంది. అగ చూడురు మీరు కూడా. आप केसीआर अन्ना याद आ रहे हमारे को, काश अगर उन्होंने केसीआर अन्ना रहते तो आज हमारे को मिल जाता था। केसीआर अन्ना नहीं रहने की वजह से हमारे को नहीं मिल रहा। आप रह के अन्ना मैं याद बता रहा हूँ, केसीआर अन्ना हमेशा अब हमारा गरीबों का साथ दे रहे थे। మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు మాకేమనలే, నాకు మీటర్ ఇప్పించిండు, కరెంట్ ఇప్పించిరు, నాకు గ్రూప్ లో లోన్ వచ్చింది, అమ్మ నువ్వు డబ్బా వేసుకో అన్నారు. ఇన్నరా? ఈళ్ళనే కాదు, తెలంగాణ అంతా ఇప్పుడు ఇట్లనే తండ్లాడుతుంది. ఇది నేనేదో నా సొంతంగా చెప్తలేను, మా ఊర్లో కూడా గదే కథ. కండ్లారా చూసే మాట్లాడుతున్నా. చేయిపాటి ప్రభుత్వం గరీబోళ్లను సుక్కలు చూయిస్తుంటే ఇక జనాలకు దిక్కు దివాన లేకుండా అయింది. చెప్పుకునేదందుకు ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా అయింది. అందుకే కేసీఆరే మాకు దిక్కు, సారే రావాలే అంటుర్రు. అయితే మన హైదరాబాద్లో హైడ్రా అనే ఒకటి నడుస్తుంది కదా, అంటే అక్రమంగా కట్టుకున్న ఇండ్లను బుల్డోజర్లతో కూల్చే కార్యం అన్నట్టు. సరే, అక్రమం ఆక్రమమే, షెర్లను కాపాడవలసిందే. ఫస్ట్ యాక్టర్ నాగార్జునది ఏదో ఫంక్షన్ హాలో ఏమో కూలగొట్టిరు. ఇక కడమ పెద్ద మనుషులే కూడా గిట్లనే కూలగొడతారు కావచ్చు అనుకున్నారు అందరూ. కానీ ఆ బుల్డోజర్లు డైరెక్ట్ గరీబోళ్ళ గుడిసెల కాడికొచ్చినాయి. పెద్ద పెద్దోళ్ళ బంగ్లాలను మాత్రం ఇడిచిపెట్టినాయి. వాళ్ళకట టైం ఇస్తారట. అంతెందుకు, సాక్షాత్తు సీఎం సార్ తమ్మునిదే ఆక్రమం అని తేలింది. మరి కూల్చాలే కదా, కూల్చారట. కానీ గరీబోళ్ళ ఇండ్లను గుడిసెలను దుకాణాలను మాత్రం మొర్రంగా తుక్కు చేసిరు. కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నా ఇంటామె కానుపుతో ఉన్నదన్నా కొంచెమన్న కనికరం చూయించలే. ఎంత ఘోరముల్ల ఇది. గింతగానే మేడుస్తుంటే కూడా జాలి చూయించరా? కమస్కం సామానన్న తీసుకొనియరా? కేసీఆర్ సార్ ఉంటే గిట్లనే చేసినా జరంతనన్న మానవత్వం అనేది చూయించద్దా? వీళ్ళు మన బిడ్డలేనాయే, మన తెలంగాణోళ్ళేనాయే. ఇల్లు లేకుంటే ఏడుండాలే, ఏడునోగాడ ఇంతే జామన్న చేయాలి కదా. సరే, ఇల్లు చెరువు కాన్నే కట్టుకున్నారు అనుకుందాం. మరి ఇళ్లకు పర్మిషన్ ఇచ్చినోడెవడు? అసలు వాళ్ళకి జాగా అమ్మినోడెవడు? వాళ్ళని కదా ఫస్ట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళ ఇంటి మీద కదా బుల్డోజర్లను పంపవలసింది. మరి వాళ్ళ తెరువుకు పోకుండా కష్టపడి పైసా కూడబెట్టి తెలుసో తెలియకోకున్న పాపానికి ఇళ్లను ముంచుడేంది? గిట్ల హరిగోస ఉచ్చుకునుడేంది? అందుకే ఇప్పుడు చేయిపాటిని గెలిపించినందుకు జనాలు గిట్ల చెంపలు వాయించుకుంటురట.